జరిగిందో తెలియదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అండర్-17, అండర్-23 విభాగాల్లో 12 క్రీడాంశాలకు జిల్లా జట్ల ఎంపిక చేపడుతుండగా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలను ఏపీ ఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రారంభించారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని ఆయన తెలిపారు. 14వ తారీఖు వరకు జిల్లా స్థాయిలో నిర్వహిస్తా ఉన్నారు. ఈ జిల్లా స్థాయిలో 17 సంవత్సరాల వరకు లోపు ఒక బ్యాచ్, 23 సంవత్సరాల లోపు వాళ్ళు ఇంకో బ్యాచ్గా 2 కేటగిరీగా క్రీడలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో 12 క్రీడల మీద పోటీలు నిర్వహించారు. ఈ రూపాయలు అన్ని క్రీడలకి ఇస్తారు. మరి దీనివల్ల రాష్ట్ర స్థాయిలో క్రీడలని ప్రోత్సహించడం అనేది కుటుంబ ప్రభుత్వం విజయవంతమైంది. దానికి గాను యువతలో చాలా ఉత్సాహం కేరింతలు పడతా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కృష్ణా జిల్లా క్రీడా శాఖ అధికారి ఝాన్సీ లక్ష్మి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ. దానిలో భాగంగానే మనం పాతగా చూసాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గచ్చిబౌలిగా నిర్ణయించారు. అలాగే ఇండివిజువల్ గేమ్స్ కి ప్రతి ఇండివిజువల్ గేమ్ కి 20,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 15,000 అట్లా గెలిచిన ప్రతి పిల్లవాడికి కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఆ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు వస్తారు, స్పోర్ట్స్ మినిస్టర్స్ వస్తారు, అలాగే